ఏంటి బిగ్ బాస్ అరెస్ట్‌ని ఫిక్స్ చేశారట. చాలా ప్రచారాలు వస్తున్నాయి. లిక్కర్ స్కామ్‌లో సిట్ దూకుడు పెంచిందట. ఇంకా చాలామంది పేర్లు వస్తున్నాయట. ఏంటి అసలు దీని వెనకాతల ఉన్న అంశాలేంటి? మిథున్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ అయ్యారు? చెవిరెడ్డి గారు ఎందుకు అరెస్ట్ అయ్యారు? ఇంకా చాలామంది ఎందుకు అరెస్ట్ కాబోతున్నారు? తాడేపల్లి ఇంట్లోనే ఈ లావాదేవీలన్నీ జరిగినాయట. కంటైనర్‌లో 5 ప్రాంతాల నుంచి డబ్బు తరలి వచ్చిందట. కట్లతోటి ప్యాలెస్ నిండిపోయిందట. ఇవి జరుగుతున్న ప్రచారాలు. ఎక్కడ సార్? ఎల్లో మీడియాలోనే చార్జ్ షీట్ లో నా వార్తలన్నీ. హ్మ్. ఎల్లో మీడియాలో రాసింది నిజమా, చార్జ్ షీట్ లో రాసింది నిజమా? ఎస్, నేను దాని జోలికి వెళ్ళలేదు. కానీ సార్ అసలు ఏంటి లిక్కర్ స్కామ్? ఓకే, ఇది మీరు లిక్కర్ స్కామ్ గురించి చెప్పండి. దాని జోలికి కూడా వెళ్ళండి. ఆ జరుగుతున్న ప్రచారానికి మీరే కదా చెప్పాలి. దాని జోలికి వెళ్ళమంటే ఎలా అవుతుంది? అందుకే సార్, అందుకే అసలు వాస్తవం ఏంటనే చెప్తున్నాను సార్. సార్ అసలు లిక్కర్ స్కామ్ ఏంటి సార్? ఏదైతే సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో నుంచి ఓడిపోయిన వెంటనే ఆగస్టు 26, 2024 ఎత్తి వెంకటేశ్వరరావు శ్రీనివాస్ అనే ఆయనకి తలొస్తుంది సార్. నైట్ పడుకోగానే ఏమని వస్తుందంటే 4,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో మద్యం విక్రయాలు, క్రయ విక్రయాల్లో ఏదైతే కుంభకోణం జరిగింది దీని మీద తేల్చాలి అని చెప్పి ఆయన రెవెన్యూ అండ్ ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా గారికి లెటర్ ని రిజిస్టర్డ్ పోస్ట్ రూపంలో పంపిస్తారు సార్. పంపించగానే ముఖేష్ కుమార్ మీనా గారు ఏం చేస్తారంటే ఇంటర్నల్ గా ఆయన ఆడిట్ చేసి తర్వాత వెంటనే సెప్టెంబర్ 9న ఏపీ స్టేట్ బీవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ కి పంపిస్తారు సార్. వాళ్ళు కూడా ఇంటర్నల్ గా ఎంక్వైరీ చేసి మళ్ళీ ఆయనకి తిరిగి పంపిస్తారు సార్ వారం రోజుల్లో. పంపించిన వెంటనే ఆయన ఏం చేస్తారంటే 2000 సార్ కరెక్ట్ గా 23/9/2024 సిబిఐ ఒక ఎఫ్ఐఆర్ రాస్తుంది సార్. ఎఫ్ఐఆర్ ఏమని రాస్తుందంటే 3,500 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది, కానీ ఆ వ్యక్తులు ఎవరో మాకు తెలియదు. స్కామ్ జరిగింది సార్, స్కామ్ చేసిన వ్యక్తులు ఎవరో మాకు తెలియదు అని చెప్పి క్రైమ్ నెంబర్ 21/2024 సార్. క్రైమ్ నెంబర్ 21/2024 23/9/2024 సిఐడి ఎఫ్ఐఆర్ ఇస్తుంది సార్. ఆ తర్వాత సిఐడి చీఫ్ రిలీవ్ తీసుకొని సెంట్రల్ సర్వీస్కి వెళ్ళిపోతారు సార్. వెంటనే సిట్ రంగంలో దిగి సిట్ ఏం చేస్తుందిరా అంటే రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలోని సిట్ ఏపీ ఏదైతే బీవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ కి చెందినటువంటి వ్యక్తిని ఆయన కాస్త అరెస్ట్ చేసి విచారణకు పిలిపించి ప్రలోభ పెట్టి భయపెట్టి బెదిరించి కన్ఫెషన్ ఇప్పించుకుంటారు సార్. సత్యప్రసాద్ దగ్గర కన్ఫెషన్ ఇప్పించుకుంటారు సార్. అప్పటి వరకు ఆయనకి రిలీవ్ ఉండదు, కన్ఫెషన్ ఇప్పించిన తర్వాత రిలీవ్ ఉంటుంది సార్. ఇలా ఓన్లీ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ మీద మాత్రమే అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. అంతే తప్పిస్తే ఏ ఒక్క ఆధారం చూపించట్లా. సిట్ లో కూడా సార్ నేను చూశాను సార్, పేజ్ నెంబర్ 52లో రాశారు సార్. ఏదైతే ముడుపులు మొత్తం మరలించారు, డొల్ల కంపెనీలు పెట్టారు, కానీ ఆ కంపెనీల పేర్లు మేము కనుగొనలేకపోయాం, డబ్బులు ఎలా మళ్లించారో కనుగొనలేకపోయామంట సార్. కంపెనీల పేర్లు తెలియదు, ఎలా మళ్లించారో తెలియదు, కానీ కంపెనీల పేర్లు తెలియకుండానే మళ్లించేశారు, డొల్ల కంపెనీలు పెట్టారు. ఇది సార్ జరుగుతూ ఉంది. వీళ్ళు పాపులర్ బ్రాండ్స్ తగ్గించారు, మార్కెట్ షేర్ ని తగ్గించారు, ఓఎఫ్ఎస్ ని మార్చేశారు. మార్చడం వల్ల కొన్ని కంపెనీలకు మాత్రమే ప్రయోజనం కలిగించారు. ఇది వాళ్ళు మాట్లాడే మాట సార్. కానీ ఇదే మాట 2021లో కేసుకెళ్తే